అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆగస్టు 15వ తారీఖు నాడు 2,50,000 పింఛన్లు 33 జిల్లాల వారికి చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. అర్హతల గురించి, సర్టిఫికెట్ల గురించి, ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ అలాగే వృద్ధుల పెన్షన్, ఈ 2 పెన్షన్ల కోసం కరెక్ట్గా వీడియో చేయమని చాలామంది కూడా కామెంట్లు పెడతా ఉన్నారు. మీ అందరి కోసం పెన్షన్ రెండు పెన్షన్ల గురించి ఈ వీడియోలో ఉంటుంది. మిగతా పెన్షన్ల గురించి కూడా చెప్పబోతా ఉన్నా. వీడియో కింద ఐ బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దయచేసి ఏం మనుషులు భయ్ గింత మంచిగా పలక మీద రాసుకుంటా చూపెట్టాక కూడా గా ఐ బటన్ క్లిక్ చేయడానికి చేతత్తలేదు. మీకు ఐ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని గ్రూపులల్లో షేర్ చేయండి. అన్ని కాన్పోని ముచ్చట్లు మాట్లాడుకుంటాం, కానీ తెలంగాణలో ఇంటింటి సమస్య, ప్రతి మనిషి సమస్య, ప్రతి వృద్ధులు దివ్యాంగుల సమస్యల గురించి మాట్లాడుకునేటప్పుడు వీడియో షేర్ చేసేదానికి ఒక్కోలకు కూడా మనసు రాదు. సరే ఏం చేద్దాం, మన పాపం, మన యొక్క సమాజం ఆ రకంగా మొదలైంది. ఇప్పుడు ఇగో హెడ్లైన్స్: కొత్త పెన్షన్ల అర్హతలు వృద్ధులకు అలాగే దివ్యాంగులకు 9 రకాలు. ఇప్పుడు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు ప్లస్ 6,000 పెన్షన్ ఇవ్వబోతా ఉన్నారు. ఏం అర్హతలు ఉండాలా, ఏం డాక్యుమెంట్లు ఉండాలనే వివరాలను పూర్తిగా తెలుసుకోబోతా ఉన్నాం. వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ముందుగా మనము వృద్ధాప్య పింఛన్ కోసం కొంతమంది ఏమంటా ఉన్నారంటే, అరే వృద్ధాప్య పింఛన్ కోసం 60 సంవత్సరాలు ఉండాలి. యాడికి వెళ్ళొచ్చిర్రా నాయన, ఎవర్రా మీరంతా అనే డైలాగ్ ఫేమస్ అయింది చూడు, ఆ రకంగా ఉంది. 57 సంవత్సరాలు వృద్ధాప్య పెన్షన్ ఎలిజిబుల్ వయసు. మీరందరూ బాగా గుర్తుంచుకోవాలి. ఇక మనము వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. వృద్ధాప్య పెన్షన్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఏం అప్డేట్లు ఇచ్చింది, ఇది ముఖ్యమైన విషయం. తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ వారికి పొందడానికి దరఖాస్తుదారులకు కనీస వయస్సు ఎంత ఉండాలి? 57 సంవత్సరాలు ఉండాలి. 60 సంవత్సరాలు కాదు. ఇది ఫేకు. ఇది ఎవడైతే చెప్తా ఉండో ఇది ఫేకు. 57 సంవత్సరాలు అనేది ఇస్ రైట్. ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. దీని గురించి మీరు ఓకే 57 సంవత్సరాలు అని చెప్పారు కదా అని ఆధార్ కార్డుల డేట్ ఆఫ్ బర్త్ మార్చుడు, రేషన్ కార్డుల డేట్ ఆఫ్ బర్త్ మార్చుడు, ఇటువంటివి మాత్రం చేయకండి. చేసిండ్రా ఆటోమేటిక్గా దొరికిపోతారు. ఎట్లా దొరికిపోతారో కూడా నేను చెప్పబోతా ఉన్నా. ఇక 57 సంవత్సరాలు నిండి ఉండాలి. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థానికులై ఉండాలి. మరియు పేదరిక రేఖ దిగువన్నటువంటి బీపీఎల్ కార్డు. ఇక్కడ కూడా చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే, అరే నా దగ్గర కూడా రేషన్ కార్డు ఉంది కదా, నా కార్డు బీపీఎల్ కార్డా, ఏపీఎల్ కార్డా, అన్నపూర్ణ కార్డా, అంత్యోదయ కార్డు అనుకుంటారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే అందులో ఏ రకమైన కార్డు అయినా సరిపోతుంది. అందరికీ పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులలో కలర్ ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు, అలాగే ఎల్లో రేషన్ కార్డు, రెడ్ కలర్ రేషన్ కార్డు. అంటే ఆ రెడ్ కలర్ రేషన్ కార్డులు ఎవరికి? ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి ఉంటుంది రేషన్ కార్డు. కానీ వాళ్ళ కేటగిరీని బట్టి పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి రేషన్ కార్డే ఉండదు, అట్లా అన్నట్టు. ఇక వీళ్ళు ఆర్థికంగా కుటుంబానికి చెందిన వారై ఉండాలి. వాళ్ళ బీపీఎల్ కార్డు ఉన్నా కానీ ఇది ఎలిజిబిలిటీ. తెలంగాణ వృద్ధాప్య పింఛన్ కోసం కావాల్సినటువంటి ముఖ్యమైన అర్హతలు కింద విధంగా ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. ముఖ్యమైన అర్హతలు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిన విషయం. వీడియోను పాయింట్ టు పాయింట్ చూడాలని కోరుకుంటా ఉన్నా. చూసిరు కదా, కనీస వయసు 57, బీపీఎల్ కార్డు, ఏపీఎల్ కార్డు, ఏ కార్డు అయినా, తెల్ల రేషన్ కార్డు అయితే సరిపోతుంది. ఇప్పుడు అర్హతలు ఏందో తెలుసుకుందాం. అయ్యో, వయస్సు మరియు అర్హతలు, నివాస అర్హతలు, ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయాలు. ఏం అర్హతలు, నివాస అర్హతలు అంటే, దరఖాస్తు వయసు కనీసం 57 సంవత్సరాలు మనం చూసాం. ఇప్పుడు ఆల్రెడీ 57 సంవత్సరాలు ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఇది కూడా ఒక సమస్యలాగానే మారింది. ఇప్పుడు చాలామందికి గిరి తెలుసు కదా,
మార్వాడి గో బ్యాక్ ఉద్యమం, రాజస్థాన్ గో బ్యాక్ ఉద్యమం, బీహార్ గో బ్యాక్ ఉద్యమం. అంటే వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు తెలంగాణలో. వీళ్ళకు కూడా రేషన్ కార్డు వచ్చింది, ఓటర్ ఐడి వచ్చింది, పాన్ కార్డు ఉన్నది, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది, బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వీళ్ళకు కూడా తెలంగాణ వాళ్ళుగా గుర్తిస్తారా, లేకపోతే వీళ్ళు వలస వచ్చిన వాళ్ళుగా గుర్తిస్తారా? మొత్తానికైతే మొదటి నుంచి తాత ముత్తాతల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు పింఛన్ ఖాయం. మరి ఈ వలస వచ్చిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనకు త్వరలోనే అప్డేట్ వస్తుంది. దాని మీద కూడా ఒక వీడియో మాట్లాడదాం. అర్థమైంది కదా? అందుకనే తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అని మనకు ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు దొడ్డుగా 4 కోట్ల జనాభా ఉన్నారు. 4 కోట్ల జనాభాలో ఇంచుమించు 90 లక్షల మంది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. హైదరాబాద్ అదే తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో 90 లక్షల మంది వేరే రాష్ట్రాల నుంచి వలస వెళ్ళి వచ్చిన వాళ్ళే. అంటే బ్రతకడానికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఈయనే 90 లక్షల మంది. అర్థం చేసుకోండి ఇక మీరు. ఓకే, ఇప్పుడు మనము ఇంకా దీనికి సంబంధించినటువంటి విధానాలు తెలుసుకుందాం. ఇగో ఇతర నిబంధనలు, ఇవి పూర్తిగా తెలుసుకోవాలి. ఇతర నిబంధనలు ఏంది అనేది మనము పూర్తిగా తెలుసుకోవాలి. ఇది వృద్ధాప్య పింఛన్కి సంబంధించి విషయం అన్నట్టు. కుటుంబంలో ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టర్ లేదా అవుట్ స్టోరింగ్ ఉద్యోగులు ఉండకూడదు. ఉంటే వీళ్ళకు పింఛని రాదు. ఓకే, ఇంట్లో మనకుంటే ప్రభుత్వ ప్రైవేట్ కాంట్రాక్టర్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు, అవుట్ స్టోరింగ్ ఉద్యోగులు కూడా ఉండకూడదు. ఉంటే వీళ్ళకు మన కుటుంబానికి పింఛన్ రాదు. దరఖాస్తు మారే ఇతర ప్రభుత్వ పింఛని పొందకూడదు. అంటే రిటైర్మెంట్ పింఛన్ కానీ, ఈ పింఛన్ కానీ, ఆర్మీ నుంచి రిటైర్మెంట్ పింఛన్ కానీ, ఇటువంటి ఏది పొందినా కానీ వీళ్ళకు పింఛన్ రాదు. ఆధార్ కార్డు మరియు నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు హిస్టరీ కూడా కలిగి ఉండాలి. ఆధార్ కార్డు హిస్టరీ అంటే నువ్వు పుట్టిన కాడ నుంచి నీకు ఆధార్ కార్డు పుట్టిన కాడ నుంచి ఎన్నిసార్లు నువ్వు ఆ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నావు, కరెక్టే ఉందా ఆధార్ కార్డు, లేకపోతే దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇంటి పేరు, అవి ఇవి అన్ని కథ. ఇక నివాస ధృవీకరణ పత్రం. నివాస ధృవీకరణ పత్రం అంటే ఎగ్జాంపుల్గా మనము నివాసం ధృవీకరణ పత్రం అంటే మన గ్రామ పంచాయతీలో ఇంటి ట్యాక్స్ కడతా ఉంటాం కదా, దాన్ని కూడా నివాస ధృవీకరణ పత్రం అని కూడా అనుకోవచ్చు. దాన్ని కూడా మనం అంటే గ్రామ పంచాయతీలో ఎటువంటి బకాయి లేదు, క్లియరెన్స్గా ఉన్నదని గ్రామ పంచాయతీ నుంచి మనకు సెక్రటరియరు రాసిస్తారు క్లియరెన్స్ సర్టిఫికేటు. దాన్నే నివాస ధృవీకరణ పత్రం అంటారు. అది మన దగ్గర ఉండాలి, తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక తెలంగాణలో కొత్త పింఛన్లకు సంబంధించిన ప్రభుత్వ విధించినటువంటి అర్హతలు మరియు విధి విధానాల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం చూడవచ్చు, చూసినాం కూడా. ఇంతకంటే మించి అనంటే వృద్ధాప్య పింఛన్ కోసం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. ఈ వీడియోలో ఇప్పుడు ముఖ్యమైన అర్హతలు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ దివ్యాంగుల గురించి, వృద్ధాప్య పింఛని, బీడీ కార్మికులు, చేనేత, అలాగే కల్లుగీత కార్మికుల గురించి వాళ్ళ యొక్క ధృవపత్రాలు ఏమేమి కావాలనేది కంపల్సరీ తెలుసుకోబోతా ఉన్నాం. ఇప్పుడు దివ్యాంగుల గురించి తెలుసుకుందాం. ఇగో ఇక్కడ తెలంగాణలో దివ్యాంగ పింఛన్ చేయూత ఆసరా పొందడానికి దరఖాస్తుదారులు కనీసం 40% పైగా వైకల్యాన్ని కలిగి ఉండాలి. దీనికి ఎలాంటి వయసు పరిమితి లేదు. మైనర్ తల్లిదండ్రుల ద్వారా ఇస్తారు. అలాగే దరఖాస్తుదారు తెలంగాణ స్థానికుడు అయ్యే ఉండాలి. ఇక్కడ కూడా చెప్తా ఉన్నారు. ప్రధాన అర్హతలను ఇచ్చారు కదా, ఇక్కడ మనం కంపల్సరిగా బేస్ చేసుకొని వీడియో అనేది మాట్లాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీడియోను ఎండ్ వరకు చూడాలి. దివ్యాంగులకు చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుండి దివ్యాంగుల పింఛన్ రాక కూడా వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయినా, పల్లెల్లో వేరు పట్టణాల్లో వేరు అని మనం కొన్నిసార్లు మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ అది కూడా ఉంది. ఇగో వైకల్య శాతం ప్రభుత్వ వైద్య సదరం సర్టిఫికేట్లో కనీసం 40% అంగవైకల్యం ఉండాలి అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక
వినలేకపోవడం వంటి అంటే చెవిటి వాళ్ళు వినలేకపోవడం వంటి వాళ్ళ సమస్యలకు కనీసం 51% చెవిటి 51% చెవిటి వారై ఉండాలి. మళ్ళా ఈ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళ దాంట్లో 85% కనుక వస్తే వీళ్ళకు 10,000 పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్. 85% ఇక్కడ మనకు 40% ఇచ్చారు కదా, అదే సదరం సర్టిఫికెట్లో మంచానికి పరిమితమైన వాళ్ళకి 10,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు దీన్ని గుర్తించాలి. ఇక నివాసం తెలంగాణ రాష్ట్ర శాశ్వతంగా నివసిస్తున్నారనే ఉండాలి. ఆదాయం దారిద్రపు రేఖ దిగున్నటువంటి బీపీఎల్ కార్డు గురించి నేను చెప్పిన సేమ్ టు సేమ్ అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. తెల్ల రేషన్ సరిపోతుంది. దీంట్లో బీపీఎల్, ఏపీఎల్, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులు ఎన్ని కార్డులు ఉన్నా కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇక బీపీఎల్ కార్డు ఉన్న కుటుంబాలకు చెందిన వారికి గ్రామీణ ప్రాంతాల వారికి ఆదాయం 1,50,000 రూపాయలు ఆదాయం ఉండాలి. అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ మనం అప్లై చేసుకునేటప్పుడు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండేటోళ్లకు 2 లక్షల రూపాయల రూపు ఏది ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్లో ఆదాయం అనేది ఉండాలి. 2 లక్షల అది ఉండాలి, ఓన్లీ 2 లక్షల రూపాయలు. ఇక పల్లెటూళ్ళలో ఉండేటోళ్లకు 1,50,000. అర్థమైంది కదా. ఇది అన్ని పింఛన్లకు వర్తిస్తుంది. ఈ యొక్క ఏంటంటే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పల్లెలు ఉంటోళ్ళకు 1,50,000, పట్టణంలో ఉంటోళ్ళకు 2 లక్షలు అన్ని పింఛన్లకు వర్తిస్తుంది. చూసిరు కదా క్లారిటీగా. ఇంకా దీని గురించి తెలుసుకుందాం ఒకసారి. ఇతర పింఛన్లు లేదా ఇతర ఎలాంటి ప్రభుత్వ పింఛన్లు పొందకూడదని కూడా ఇవ్వడం జరిగింది కండిషన్లు. ఎవరైతే మనకు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అనేది కంపల్సరిగా ఉండాలని ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అనేది ఎట్లానంటే మనకు సదరం సర్టిఫికేట్తో పాటు వీళ్ళకు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్ మెయిన్, అంగవైకల్యం సర్టిఫికేట్ అనేది మెయిన్. ఇది 40%, 60%, 85%. సదరం సర్టిఫికేట్లో అంటే ఇప్పుడు కొంతమంది మామూలుగా వాళ్ళకు అంటే కాలో చెయ్యో పనికి రాకుంటుంది. ఇంకా కొందరికేమో 2 కాళ్ళు మొత్తం పనిచేయి లేదా 2 చేతులు పనిచేయి. అటువంటి వాళ్ళకి 60% వస్తుంది. 85% వాళ్ళు మొత్తానికి మంచానికి పరిమితమై ఉంటారు. అటువంటి వారికి 10,000 రూపాయలు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం, మంచానికి పరిమితమైన వాళ్ళకు. కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. దీని మీద మీరు కేర్ తీసుకోవాలా. ఇక ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, సదరం సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. దీంట్లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు. అలాగే మారువేరు, ఇంటి పేరు, అలాగే మీ తండ్రి పేరు, తల్లి పేరు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం అంటే మనం ఇంటి పన్ను కడతా ఉంటాం, అది ఉంటే సరిపోతుంది. ఆదాయ ధృవీకరణ పత్రం మనం పల్లెల్లో ఉంటే 1,50,000, అదే పట్టణంలో ఉంటే 2 లక్షలు. ఇది దివ్యాంగులకు సంబంధించిన పల్లెటూరులో ఉంటోళ్ళకు 1,50,000, పట్టణంలో ఉంటోళ్ళకు 2 లక్షలు. ఏంలా ఇన్కమ్ సర్టిఫికెట్లో ఈ రకంగా అంత తక్కువనే ఉండాలి. ఇక బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా మండల పరిషత్ అభివృద్ధి కార్యదర్శి ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్థమైంది కదా. చాలామందికి కొన్ని డౌట్లు ఉంటాయి. మీ డౌట్లను కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ కామెంట్కి నేను ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తూ ఉన్నా. మన ఛానల్లో ప్రతి కామెంట్కు
పెన్షన్ల గురించి మాత్రం వీడియోలు చేసినప్పుడు ఇది కొన్ని సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి కుంగి కుషించి నశించి ఏడుస్తూ ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఆవేదనతో ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఎంతో బాధాకరంతో కామెంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉన్నా. మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ వృద్ధులకు సంబంధించినటువంటి ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏమేం పత్రాలు కావాలని ఇక్కడ చూపించిన, కానీ వృద్ధులకు చూపించలే. వృద్ధులకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, కలుగీత కార్మికులకు, అలాగే వ్యాధిగ్రస్తులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఎటువంటి సర్టిఫికెట్లు కావాలని వీడియో బై వీడియో వస్తూనే ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐ బటన్ ప్రెస్ చేసిరా, ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. మళ్ళా చెప్పుడవుతుంది ఎందుకో ఏమో. అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్, జై హింద్. ఆగస్టు 15న ప్రతి ఒక్కళ్ళు పెన్షన్ పొందాలి. 2,50,000 పెన్షన్లు అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మళ్ళా కూడా ఈ పెన్షన్ల విభాగంలో ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పింది కాబట్టి ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ.